హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న సురేష్ శారీస్లో ఉన్నాం. మరి మనతో పాటు ప్రొపరైటర్ సురేష్ గారు కూడా ఉన్నారు. ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సురేష్ గారు. ఓకే, మేము అందరం వెయిట్ చేస్తున్నాం మీరు ఈరోజు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారా అని. సో ఫస్ట్ శారీ ఏంటి? సూపర్ నెట్ శారీ. సూపర్ నెట్ శారీ, మంచి బ్రైట్ ఎల్లో కలర్, బోర్డర్ మొత్తం జెరీ టిష్ పైపింగ్ తో వస్తుంది మేడం. ఓకే, అది కూడా చిన్నగా బ్లూ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చేసారు. అండ్ ఇది మొత్తం కూడా ఖడ్డీ బోర్డర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది ప్యాచ్ బోర్డర్ ఉంటుంది మేడం. ఓ, ఇది ప్యాచ్ బోర్డర్. సో నార్మల్ గా మనకి రెగ్యులర్ గా కంటిన్యూస్ బోర్డర్ వస్తుంది, ఇదైతే మనకి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. అండ్ మిడిల్ లో చూసుకుంటే మొత్తం సూపర్ నెట్ కదా, ఒక వీవింగ్ అంతా కూడా లైన్స్ ఉంటుంది, ఒక వీవింగ్ అంతా మనకి ఇలా హారిజాంటల్ లైన్స్. సూపర్ నెట్ అండ్ కోరా ఉంటుంది. ఓకే, సో సూపర్ నెట్ అండ్ కోరా, దీని వల్ల మనకి ఏంటంటే చెక్ స్టైల్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే చెక్ స్టైల్లో ఉంది. ఓకే, సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చాలా హైలైట్ చేశారని చెప్పాలి కదా. అవును మేడం. సో పైన అంతా కూడా చక్కగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. అండ్ కింద బార్డర్ మనం చూసినట్టయితే ఫుల్ ప్యారెట్స్ తో చాలా హైలైట్ చేశారు. అవును మేడం. కంప్లీట్ ఇది థ్రెడ్ వర్క్ కదా. థ్రెడ్ మేడం. యాక్చువల్ ప్యారెట్స్ వచ్చాయి అన్నట్టు ఉంటాయి దీని మీద. అవును, సో ఎగ్జాక్ట్ నిజంగా అలాగే ఉంటుంది. డిజైన్ మొత్తం కూడా మంచి ప్యారెట్స్, అది కూడా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకొని ప్యారెట్స్ డిజైన్ చేయడం జరిగింది. దీని మధ్యలో కూడా న్యాచురల్ గా ఉండడం కోసం ఫ్లవర్స్ తీసుకున్నారు. అండ్ ఆ ఫ్లవర్స్ కూడా మనకి మల్టీ కలర్ ఉంది, బ్లూ, గ్రీన్, పింక్ ఇలా. ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ ఎల్లోకి మ్యాచ్ అయినట్టే ఉంది. సో బార్డర్ అంతా కూడా ఇలా హెవీగా కంటిన్యూ అవుతుంది. సో స్టార్టింగ్ టు ఎండింగ్ శారీ మొత్తం కూడా చక్కగా ఈ ప్యారెట్స్ డిజైన్ తో కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్, సో నార్మల్ గా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, దీనికైతే మనకి సెపరేట్ గా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. కంప్లీట్ పైపింగ్ మనం ఏవైతే బ్లూ కలర్ తీసుకున్నామో ఆ బ్లూ కలర్ అండ్ జెరీ వర్క్ తో కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది యాస్టీస్ కుట్టించుకుంటే మనకి సరిపోతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 1850 మేడం. ఓకే, సో 1850 శారీ ఉంది. అండ్ ఇందులో చాలా కలర్స్, అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది కదా. 5 కలర్స్ అవైలబిలిటీ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దామా? తప్పకుండా మేడం. షిఫాన్ మేడం. షిఫాన్, అందుకే మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. అవును మేడం. ఓకే, ఇది మనకి కంప్లీట్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టు 0 to 100 షేడ్ లో కంటిన్యూ అవుతుంది. బోర్డర్ కూడా సాటిన్ బోర్డర్ అంటారు మేడం. ఓకే, సో ఇదంతా కూడా మనకి సాటిన్ బోర్డర్. సో ఈ సాటిన్ బోర్డర్ కూడా మనకి కంప్లీట్ జెరీ డిజైన్ తీసుకున్నారు. ఈ జెరీ డిజైన్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ లో ఇచ్చి దానిపైన మనకి మ్యాంగో బుటీ స్టైల్ కూడా తీసుకున్నారు. సో చిన్న బార్డర్ అయినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్. అండ్ ఇంక ఇక్కడ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే చక్కగా లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ వరకు కంటిన్యూ అవుతుంది కింద వరకు. సో ఇదంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. పైన అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ కింద వచ్చేసరికి కంప్లీట్ మనకి ఈ మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. అండ్ ఈ మ్యాంగో బుటీస్ కూడా కొంచెం హెవీగా, అండ్ ఇది మ్యాట్ వర్క్ కదా మనకి చేసింది. ఓకే, సో ఈ మ్యాటీ వర్క్ తో కంప్లీట్ మ్యాంగో డిజైన్ తీసుకొని మధ్యలో అంతా కూడా మనకి జెరీ ఫిల్లింగ్ ఇచ్చారు. సో ఈ బుటీస్, ఈ హెవీ బుటీస్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయా ఆల్ ఓవర్ సారీ? ఓకే, అండ్ కింద బార్డర్ కూడా యాస్టీస్ మనకి పై బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే దీనికి సెపరేట్ గా పళ్ళు అని ఏముండదు, ఓన్లీ మనకి గోల్డ్ కలర్ లైన్స్ తో ఈ 4-5 లైన్స్ అనేది ఫినిషింగ్ ఇస్తారు. సో బ్లౌజ్ మనకి జకాట్ బ్లౌజ్. ఓకే, సో ఇదంతా కూడా మనకి జకాట్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ మనం చక్కగా మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? 4 కలర్స్ దొరుకుతుంది మేడం. ఓకే, అండ్ దీని ప్రైస్ 1990 కి శారీ అవైలబిలిటీ ఉంది. చక్కగా చిన్న పార్టీస్ కి చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. తప్పకుండా. నయల్ మేడం, న్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఓ, సో నయల్ అనేది నేను కూడా చాలా కొత్తగా వింటున్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంది, ఆరెంజ్ అండ్ పింక్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఓకే, సో పైన అంతా కూడా మనకి ఖడ్డీ బోర్డర్ ఇచ్చారు. సో దాంట్లోనే జస్ట్ 1 inch పైపింగ్ వస్తుంది మేడం, పింక్ కలర్ తో వస్తుంది అది కూడా. ఓకే, సో పింక్ కలర్ తో 1 inch పైపింగ్ వస్తుంది, ఖడ్డీ బోర్డర్ వస్తుంది. అండ్ మిడిల్ అంతా బాడీ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది మేడం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఇస్ బోర్డర్ ఏదుందో పింక్ కలర్ ఏదుందో సేమ్ దాంతోనే ప్రింటింగ్ ఉంటుంది మేడం. ఓకే, సో మన ఆరెంజ్ షేడ్ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్ అంతా. అండ్ దీనిపైన వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది, అది కూడా మనకి బార్డర్ ఏదైతే కలర్ తీసుకున్నామో ఆ కలర్ తోనే ప్రింటింగ్. చక్కగా ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. మ్యాంగో డిజైన్ మనకి కంటిన్యూస్ పర్టికులర్ గా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా తెలుస్తుంది. హాఫ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ రిమైనింగ్ హాఫ్ చూద్దాం. ఈ హాఫ్ వచ్చేసి మనకి కంప్లీట్ పింక్ షేడ్ తీసుకున్నారు, అది కూడా లైన్స్ టైప్ తీసుకొని మనకి విత్ టెంపుల్ డిజైన్. అవును,
సో లైట్ కలర్ టు డార్క్ కలర్ పింక్ లైన్స్ అనేవి కంటిన్యూస్ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే సేమ్ ఖడ్డీ బార్డర్ అండ్ బ్లూ కలర్ పైపింగ్, పైన మనకు పింక్ ఇచ్చారు, కింద బ్లూ కలర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా యాస్టీజ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో మనకి అదే స్టైల్ ఆఫ్ బార్డర్తో ఈ పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ బ్లౌజ్ కూడా దీనికి డిజిటల్ ప్రింటింగ్ మేడం, కొద్దిగా స్మాల్ డిజైన్ ఉంటుంది మేడం. ఓకే, బాడీ మొత్తం పెద్దగా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసరికి చిన్న డిజైన్ చిన్నగా. అది కూడా పింక్ అనేది ఆరెంజ్ కలర్ కి కాంట్రాస్ట్ కాబట్టి చక్కగా పింక్ కలర్ తీసుకున్నారు. ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుంది మేడం? 10 కలర్స్ వస్తుంది మేడం. ఓకే, డిజైన్స్ కూడా 10 డిజైన్స్ వస్తుంది. ఓ, అండ్ ఈ శారీ కాస్ట్ 1000 మేడం. ఓకే, సో 1000 రూపీస్కి శారీ ఉంది. అండ్ ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చాలా బాగుంది. ఒక్కసారి వేసుకొని చూద్దాము. ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంది కాబట్టి వేసుకున్నప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. పైన అంతా ఆరెంజ్ వచ్చి కింద చూసుకుంటే మనకి మంచి పింక్ కలర్ వచ్చింది. ఫినిషింగ్ అంతా టెంపుల్తో ఉంది. సో మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నారనుకోండి, సింగిల్ పళ్ళు వేస్తే చాలా అందంగా ఉంటుంది. అండ్ 1000 రూపీస్ ఈ శారీ కన్నది కూడా చాలా రీజనబుల్. నెక్స్ట్ శారీ చూసేద్దామా? తప్పకుండా మేడం. కుప్పడం పట్టు మేడం. ఓకే, సో కుప్పడం పట్టు శారీ ఇది. మనకి బార్డర్ అనేది 2 బార్డర్స్ వస్తున్నాయి కదా, జెరీ అండ్ పర్పుల్ తో ఉంటుంది. ఓకే, సో ఈ 2 బార్డర్స్ కూడా మనకి 1 ఇంచ్ బార్డర్ టైప్ తీసుకొని పర్పుల్ అండ్ జెరీ ఇస్తున్నారు. ఇంకా మిడిల్ అంతా కూడా మనకి డబుల్ షేడ్ ఉంటుంది. డబుల్ షేడ్, అవును, పింక్ లోనే మనకి డబుల్ షేడ్ తెలుస్తుంది. అండ్ మంచి షైనీగా కూడా ఉంది. అవును మేడం, పట్టు కాబట్టి షైనింగ్ ఉంటుంది. ఓకే, సో హాఫ్ అంతా ఇలా ఉంటుంది. అండ్ బార్డర్ మాత్రం దీనికి చాలా హైలైట్ చేశారు. 5 మల్టీ కలర్ డిజైన్ చెక్స్ తీసుకొని ఫినిషింగ్ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. సో ఇందులో కూడా 5 కలర్ వేరియేషన్స్, ఒక 3 కలర్స్ తీసుకొని ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఆ కింద చూస్తే మనకి పైన అయితే 2 కలర్ పర్పుల్ అండ్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పింక్ అండ్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు. అది కూడా కొంచెం హెవీగా. శారీ మొత్తం కూడా పైన చక్కగా ఈ బేబీ పింక్ కంటిన్యూ అవుతుంది, కింద డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ పళ్ళు లాగే కొంచెం హెవీగా తీసుకున్నారు. ఇందులో కూడా మనకి చెక్ స్టైల్ తీసుకొని ఒక జెరీ బాక్స్ అండ్ మిగతావన్నీ కూడా కలర్ కాంబినేషన్ కంటిన్యూ అయింది. అండ్ ఫినిషింగ్ కూడా మనకి టెంపుల్ డిజైన్తో ఫినిషింగ్ అవుతుంది. సో డార్క్ పింక్ మనకి పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ డార్క్ పింక్తోనే ఉంటుంది. పైన కూడా ఈ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, కింద కూడా మనకి కొంచెం పెద్ద కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 3750 మేడం. ఓకే, సో 3750కి ఈ శారీ అవైలబిలిటీ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా సురేష్ శారీస్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా ఒక అందమైన శారీని గెలుచుకోవచ్చు. మరి నెక్స్ట్ శారీ చూసేద్దాం. తప్పకుండా మేడం. పైనంతా కూడా మనకి గ్రీన్ కలర్ తో వస్తుంది. సో టిష్యూ మీద గ్రీన్. అవును మేడం. అండ్ కింద మనకి వేరియేషన్ కోసం చిన్న లైనింగ్ ఇచ్చేస్తారు. అవును మేడం, పైపింగ్ బార్డర్ ఉంటుంది. ఓకే, బాడీ మొత్తం కూడా టిష్యూ వస్తుంది మేడం. బాడీ మొత్తం కూడా టిష్యూ, దాని మీద మంచి హెవీ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తో చేశారు. అండ్ మొత్తం మధ్యలో మనకి చక్కగా ప్యారెట్, పీకాక్ 2 డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్యారెట్ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ మనకి పీకాక్ కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇంత హెవీ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ కింద కూడా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ ఉంటుంది. సో షోల్డర్ పార్ట్ అంతా మనకి ఇంత హెవీగా ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి వేరియేషన్ కోసం హాఫ్ అంతా కూడా చక్కగా ప్లెయిన్ టిష్యూ ఉంటుంది. అండ్ ఇంకా హాఫ్ నుంచి చూస్తే మనకి కంప్లీట్ పైన షోల్డర్ దగ్గర ఏదైతే ప్యారెట్ అండ్ పికాక్ డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి చక్కగా సింపుల్గా ఫ్రిల్స్ మొత్తం కూడా ఇచ్చేస్తారు. సో శారీ మొత్తం కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఒకే డిజైన్తో కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి పళ్ళు అన్నది మనకి జస్ట్ ఫినిషింగ్ లాగా పైన బార్డర్ ఏదైతే గ్రీన్ ఉందో అదే కొంచెం హెవీగా తీసుకొని మనకి ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మేడం. ఓకే, సో కాంట్రాస్ట్ క్వైట్ టిష్యూ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నాం మనం. అక్కడ గోల్డ్ కలర్ ఉంది. అండ్ ఇది కూడా టిష్యూ కదా? ఇది కూడా టిష్యూ ఉంటుంది. బోర్డర్ అంతా కూడా సాటిన్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సో టిష్యూకి మనకి కొంచెం కాంట్రాస్ట్ గా సాటిన్ బోర్డర్ తీసుకున్నాం. అండ్ హ్యాండ్స్ 2 కూడా మనకి సాటినే వస్తుంది. అండ్ ఈ టిష్యూలో ఈ కాంబినేషన్ లో డిఫరెన్సెస్ ఉంటాయా మనకి? టిష్యూ అనేది కామన్ గా వస్తుంది మేడం. ఓన్లీ బోర్డర్స్ చేంజ్ అవుతుంది మేడం. ఓకే, గ్రీన్, రెడ్, బ్లూ 3 ఆప్షన్స్ ఉంటుంది మనకి. ఓకే, సో 3 ఆప్షన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్ 2050 మేడం. ఓకే, సో 2050 రూపీస్ కి సారీ ఉంది. అండ్ ఈ సారీస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న సురేష్ సారీస్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. తప్పకుండా మేడం. నెక్స్ట్ సారీ కోరా సిల్క్ మేడం. కోరా సిల్క్ లోనే కొంచెం వెరైటీస్ చూపిస్తున్నాం. ఓకే,
సో పైన అంతా కూడా మనకి లాస్ట్ టైం ఏమో జస్ట్ లైన్స్ బోర్డర్ ఇచ్చారు మేడం. సో కస్టమర్లు అడిగారు కొద్దిగా డిఫరెంట్ గా కావాలని అడిగారు. దాని గురించి మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం మేడం. ఓకే. సో లాస్ట్ టైం ఓన్లీ లైన్స్ తో ఫినిషింగ్ ఉండే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గ్రే కలర్ తీసుకొని దాని మీద మనం కడ్డీ బోర్డర్ ఫినిషింగ్ ఇచ్చాము. అది కూడా క్రష్ బోర్డర్ వస్తుంది మేడం. స్పెషాలిటీ. సో ఇది కూడా మనకి క్రష్ టైప్ స్టైల్ ఉంది. అండ్ ఆ కింద మనకి యాస్టీజ్ లైన్స్ అనేవి బ్లాక్ కలర్ తో కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ లో చూసుకుంటే మొత్తం అంతా కూడా పింక్ కలర్ బేస్ మీద మనకి కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్, మల్టీ కలర్ ఫ్లవర్, ఆరెంజ్, ఎల్లో, ఇలా మల్టీ కలర్ తీసుకొని కంప్లీట్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది. అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే కడ్డీతో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అది కూడా క్రష్ టైప్. ఓకే. సో కొంచెం పెద్దగా తీసుకొని కడ్డీ బార్డర్ ఫినిషింగ్ మనకు వచ్చేసింది. శారీ మొత్తం కూడా యాస్టీజ్ అలాగే ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గా గ్రే కలర్ మీద బ్లాక్ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ కూడా యాస్టీజ్ మనకి బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లాక్ లైన్స్ అండ్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్. హ్యాండ్స్ కి యాస్టీజ్ మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ కోరా సిల్క్ లోనే మనకి చాలా వెరైటీ ప్రింట్స్ వస్తుంటాయి. చాలా వస్తాయి మేడం. ఆల్మోస్ట్ 20 వెరైటీస్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటుంది. ఓకే. సో బోర్డర్ కానివ్వండి, కస్టమర్స్ అడుగుతున్నారు మాకు అందులో వెరైటీ కొద్దిగా చేంజ్ కావాలని, దాని గురించి కడ్డీ పెట్టించాము స్పెషల్ గా. ఓకే. సో ఇందులో ఆల్మోస్ట్ మనకి 20 వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు, మీకు ఎలాంటి వేరియేషన్ కావాలో ఏంటో మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తారు కదా శారీస్ అన్ని కూడా. ఓకే. అండ్ అలాగే దీని కాస్ట్ 850 మేడం. సో 850 రూపీస్కి ఈ శారీ అవైలబిలిటీ ఉంది. సో చాలా రీజనబుల్ 850 అనేది. అండ్ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లేటెస్ట్గా క్రష్ స్టైల్ కూడా తెచ్చారు. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం. తప్పకుండా మేడం. కాటన్ కోటా శారీ మేడం. కాటన్ కోటా. సో ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. మంచి బ్లూ కలర్ షేడ్ లో తీసుకున్నాం. కాపర్ సిల్వర్ బ్లూ ఉంటుంది. ఓకే. బోర్డర్ అంతా కూడా టిష్యూ బోర్డర్ వస్తుంది మేడం. ఓకే. సో ఇదంతా కూడా మనకి టిష్యూ బోర్డర్ వచ్చి అవుట్ లైన్ అంతా కూడా బ్లూ తో ఫినిషింగ్. అండ్ ఇది అంతా కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కదా. హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ ఉంటుంది మేడం. ఓకే. హాఫ్ ప్లెయిన్ వస్తుంది మేడం, హాఫ్ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఓకే. సో హాఫ్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ లా కనిపిస్తుంది, చిన్న చిన్న చెక్స్ లా. ఇదంతా మనకి కాటన్ వీవింగ్ లో ఉంటుంది. ఓకే. అండ్ హాఫ్ స్టైల్ అంతా కూడా మనకి జెరీ వర్క్ తీసుకున్నారు. టిష్యూ మీద మనకి గోల్డ్ జెరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ తీసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ లో కంప్లీట్ గా జెరీ ఫీలింగ్ ఇచ్చి బ్లూ తోనే అంటే సెల్ఫ్ కలర్ తోనే మనకి వీవింగ్స్ ఇచ్చేసారు. సో ఇలా ఈ బంచెస్ అనేవి ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుంది. అండ్ కింద కూడా కడ్డీ బార్డర్ ఏదైతే ఉందో పైన కడ్డీ బార్డర్ సేమ్ బార్డర్ కింద కూడా ఉంటుంది. సో శారీ మొత్తం కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి సపరేట్గా పళ్ళు అని ఏమి ఉండదు, ఎందుకంటే మనం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ తీసుకున్నాం కదా, జస్ట్ లైన్తో ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ మనకి టిష్యూ బ్లౌజ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే మనకి ప్లెయిన్ అండ్ టిష్యూ కలిపి వస్తుంది. ఓకే. అండ్ ఈ కడ్డీస్ అన్న కూడా కంటిన్యూ అవుతాయి. సో దీని మీద ఏమైనా కొంచెం జెరీ వర్క్ చేయించుకున్నా కూడా బ్లౌజ్ మీద చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కలర్ వేరియేషన్స్ ఉన్నాయి మనకి. దీంట్లో 4 కలర్స్ దొరుకుతుంది మేడం. ఓకే. సో 4 కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్ 1450 మేడం. 1450 రూపీస్. ఓకే. మరి చూడడానికి కూడా చాలా బాగుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో. సో మనం ఇది కట్టి చూద్దామా, వేరే కలర్ ఏదైనా? తప్పకుండా మేడం. ఓకే. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో చక్కగా మంచి సీ బ్లూ కలర్ శారీ చూసాం. ఇప్పుడైతే సీ గ్రీన్ కలర్ శారీ చూస్తున్నాం. మొత్తం అంతా కూడా టిష్యూ బేస్డ్ మీద తీసుకున్నారు కాబట్టి మంచి షైనీగా ఉంది. సో పైన అంతా కూడా మనకి అవుట్లైన్ సీ గ్రీన్ ఇచ్చి మొత్తం కడ్డీ బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. సో హాఫ్ అంతా కూడా ప్లెయిన్ సీ గ్రీన్ ఉంటుంది అండ్ హాఫ్ నుంచి కంప్లీట్ టిష్యూ వర్క్ ఉంటుంది. సో టిష్యూ మీద కూడా మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ తీసుకుంటారు. ఫ్లవర్ డిజైన్ కూడా కంప్లీట్ గోల్డ్ జెరీతో ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ థ్రెడ్తో మనకి ఈ లీవ్స్ కానీ క్రీపర్స్ కానీ డిజైన్ చేశారు. అండ్ మిడిల్లో కూడా మనకి సెల్ఫ్ కలర్తో డిజైన్ చేశారు. సో హాఫ్ అంతా టిష్యూ, హాఫ్ అంతా ప్లెయిన్. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే సేమ్ మనకి కడ్డీ బార్డర్తోనే ఫినిషింగ్ వచ్చి సో పైనుంచి కింద వరకు మనకి యాజ్ ఇట్ ఈజ్ శారీ మొత్తం కూడా ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ దగ్గర కూడా మనకి క్లియర్గా చూడొచ్చు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ని. పైనంతా కూడా ప్లెయిన్, కిందంతా కూడా టిష్యూ మీద కూడా మళ్ళీ జెరీ అండ్ సెల్ఫ్ థ్రెడ్తో డిజైన్. సో శారీ అంతా ఇలాగే ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఫినిషింగ్ ఏమీ ఉండదు, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాబట్టి జస్ట్ ఈ కడ్డీ బార్డర్ అన్నది మనకి ఫినిషింగ్ తీసుకుంటారు. సో జస్ట్ ఈ కడ్డీ లైన్ అన్నది మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ మనం కట్టుకోవచ్చు, లేదా మనం ఆపోజిట్గా గోల్డ్ బ్లౌజ్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి శారీ కడితే మాత్రం ఇంత అందంగా ఉంటుంది. పట్టు మేడం,
ప్లెయిన్ ఇక్కత్ పట్టు. సో మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది. జనరల్ గా మనం చూసిన ఇక్కత్ ఇప్పుడు దాకా డిజైన్స్ ఓన్లీ డిజైన్ ఉంటుంది, జరీతో వస్తుంది. అవును. సో ఇది బాడీ కంప్లీట్ ప్లెయిన్ తో ఉంటుంది మేడం. బాడీ మొత్తం కూడా చక్కగా ఒక మల్టీ కలర్ తో మనకి డిఫరెంట్ గా ఉంది. డిజైన్ చాలా చేంజ్ వస్తుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. కంప్లీట్ రెయిన్బో కలర్స్ వస్తుంది మేడం. ఎన్ని కలర్స్ కావాలో యూజ్ చేసుకోవచ్చు, అది స్పెషల్ థింగ్. ఓకే, సో మనకి రెయిన్బో కలర్ వస్తుంది కంప్లీట్ గా. ఎన్ని కలర్స్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ అన్నది కూడా చాలా యూనిక్ గా ఉంది, ఒక డిజైనర్ వే శారీలో ఉంది. సో ఇందులో మనకి ఆరెంజ్, లైట్ గ్రీన్, పింక్, బ్లూ అండ్ మనకి గ్రే కలర్, సో ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చి శారీ మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పై బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పింక్ అవుట్ లైనింగ్ ఇచ్చి చిన్న కడ్డీ బార్డర్ ఇస్తారు. సో పైన ఏదైతే బార్డర్ ఉందో కింద కూడా మనకి అదే బార్డర్ ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే క్వైట్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న కలర్స్ అన్నిటికీ కూడా ఇది కాంట్రాస్ట్ కలర్. సో కంప్లీట్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఇచ్చి ఫినిషింగ్ మనకి కడ్డీతో ఇచ్చేసారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి క్వైట్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కి మనకి కడ్డీ బార్డర్ అనేది ఉంటుంది. పళ్ళు మనకి ప్లెయిన్ గా ఉంది కాబట్టి కావాలి అంటే ఈ కలర్స్ అన్ని కాంబినేషన్స్ తో మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇది నిజంగా డిఫరెంట్ గా చాలా యూనిక్ పీస్ లా ఉంది. అంటే ఇలాంటివన్నీ మన డిజైనర్ పీసెస్ ఒకటే మనకి అవైలబిలిటీ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ లో వెరైటీ దొరుకుతుంది మేడం, బట్ సేమ్ కలర్స్ అవైలబిలిటీ దొరుకుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ 3000 మేడం. ఓకే, సో 3000 కి ఈ డిజైనర్ వేర్ సారీ అవైలబిలిటీ ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత రీజనబుల్ గా ఉన్నాయో. మరి సారీస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న సురేష్ సారీస్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. తప్పకుండా మేడం. డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం. ఓకే, సిల్క్ కోటా అండ్ ఆర్గంజా. ఓ, సో నార్మల్ గా మీరు ఎక్కువగా ఆర్గంజా చూపిస్తుంటారు, లేకపోతే సిల్క్ కోటా తీసుకుంటూ ఉంటాము. కానీ ఇది మనకి మిక్స్ ఆర్గంజా అండ్ సిల్క్ కోటా రెండు కలిపి ఉంటుంది. ఓకే, అది కూడా మంచి గ్రీన్ షేడ్ తీసుకున్నాం. అండ్ దీని బార్డర్ చూసినట్టయితే బార్డర్ కూడా స్పెషల్ జరీ మేడం. లాస్ట్ మనం ఎల్జీ జరీ అని చెప్పుకున్నాం, అవును, అలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం జరీ కూడా. ఓకే, సో ఎల్జీ జరీ దాంతోనే మనకి కొంచెం గ్రీన్ మీద గోల్డ్ వర్క్ రావడం వల్ల కొంచెం లైట్ గా సిల్వర్ కలర్ టచ్ ఇచ్చినట్టుంది దీనికి. అందుకే సాఫ్ట్ కూడా ఉంటుంది మేడం జరీ కూడా. ఓకే, అండ్ ఫినిషింగ్ అంతా కూడా మనకి గ్రీన్ తోనే చిన్న ఫినిషింగ్ ఇస్తారు. మిడిల్ పార్ట్ చూసినట్టయితే కంప్లీట్ గా మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఆ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో ఈ 2 వేరియేషన్స్ తో మొత్తం ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూస్ ఉంటుంది కదా. ఓకే, అండ్ ఇంకా దీని బార్డర్ చూసుకున్నట్టయితే మనకి బాడీ మొత్తం సిల్క్ కోట వచ్చింది కదా మేడం. అలాగే ఈ స్కర్ట్ బార్డర్ మొత్తం ఆర్గంజా ఉంటుంది మేడం. ఓ, సో మనకి మొత్తం కూడా సిల్క్ కోట అండ్ ఆర్గాన్జా మిక్స్ ఉంది. కింద బార్డర్ మాత్రం కంప్లీట్ ఆర్గాన్జా తీసుకున్నాం. సో ఆర్గాన్జాలోనే మన ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం. మరి కూడా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో విత్ గోల్డ్ కలర్ క్రీపర్స్, గోల్డ్ థ్రెడింగ్ తో క్రీపర్స్. అండ్ ఫినిషింగ్ కూడా మనకి కడ్డీ బార్డర్ పైన చిన్నది తీసుకున్నాం, ఇది పెద్దగా ఉంటుంది. కింద పెద్ద కొంచెం హెవీగా వచ్చి యాస్టీస్ మనకి గ్రీన్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పళ్ళు ఈ కడ్డీ బార్డర్ ఏదైతే ఉందో కొంచెం ఆ కడ్డీ బార్డరే మనకి పెద్దగా తీసుకొని ఫినిషింగ్ ఇచ్చేసారు. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ పైన అంతా కూడా మనకి ఏ బార్డర్ ఉందో అదే బార్డర్, కింద కూడా మనకి హ్యాండ్స్ కి కింద ఆర్గాన్జా బార్డర్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయా? 4 కలర్స్ దొరుకుతుంది మేడం. ఓకే, సో ఇందులో మనకి 4 కలర్ వేరియేషన్స్ ఉంది. అవును మేడం. అండ్ ఈ సారీ కాస్ట్ 3100 మేడం. ఓకే, సో 3100 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ సారీస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న సురేష్ సారీస్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. తప్పకుండా మేడం. చందేరి సీకో ఉంటుంది మేడం. చందేరి సీకో, ఓకే. పైనంతా కూడా మనకి బార్డర్స్ అన్నవి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి గ్రీన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చేసి వైట్ కలర్ తో జరీ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఓకే, దాని కింద సేమ్ బాడీ కలర్ ఏది ఉంటుందో అదే కలర్ తో సాటిన్ బోర్డర్ వస్తుంది. ఓకే, మళ్ళీ వేరియేషన్ కోసం మనకి గోల్డ్ జరీ బోర్డర్. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్ లీఫ్ డిజైన్ లాగా చేసుకొని అంతా కూడా గోల్డ్ జరీతో వర్క్ చేశారు. అవును మేడం. సో పింక్ మీద గోల్డ్ జరీ వర్క్ అనేది అండ్ గ్రీన్ కలర్ తో కూడా మనకు వస్తుంది. అవును, సో గ్రీన్ అండ్ గోల్డ్ జరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది మేడం. అండ్ కింద బార్డర్ కూడా చూద్దాం. సో పై బార్డర్ మనకి ఏదైతే ఉందో వైట్ కలర్ కొంచెం పెద్దది ఇచ్చి గోల్డ్ కలర్ చిన్నది ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం ఆపోజిట్ గా గోల్డ్ కలర్ హెవీ తీసుకున్నారు. పైన మనకి ఇక్కడ పింక్ వచ్చింది, ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది, అండ్ ఇక్కడైతే వైట్ కలర్ తో ఫినిషింగ్. సో రెండు బార్డర్స్ కూడా చక్కగా ఆపోజిట్ గా ఉన్నాయి. అండ్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా? సేమ్ కంటిన్యూ ఉంటుంది మేడం. ఓకే, సో పళ్ళులో కూడా మనకి కంప్లీట్ హెవీ డిజైన్ ఇచ్చేసారు. ఏదైతే లీఫ్ డిజైన్ తీసుకున్నామో అదే లీఫ్ డిజైన్ తో పళ్ళు ఇచ్చారు, గ్రీన్ అండ్ జెరీ కాంబినేషన్ తో. అండ్ ఫినిషింగ్ అనేది మనకి యాస్టీస్ బార్డర్ ఇచ్చేసారు.
సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి ఈ బార్డర్స్ అనేవి హ్యాండ్స్ కి Hands కి కంటిన్యూ అవుతుంది. ఓకే, piece సో ఉంటుంది. ఇది యూనిక్ డిజైనర్ పీస్ అండ్ ఈ సారీ కాస్ట్ 3500 మేడం. ఓకే, సో 3500 కి సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? తప్పకుండా మేడం. ముంగా చెక్స్ ఫ్యాబ్రిక్ మేడం. ముంగా చెక్స్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది. అవును మేడం. కలర్ చాలా మంచి కలర్, పీచ్ కలర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది లాస్ట్ టైం మనం డిజిటల్ ప్రింటింగ్ ఎలా చూసాం మేడం, అదే కాన్సెప్ట్ లో డిజిటల్ పైపింగ్ బోర్డర్ మేడం ఇది. ఓ, సో ఇది మనకి డిజిటల్ పైపింగ్ Piping వస్తుంది border మేడం. అండ్ పైనంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ డిజిటల్ పైపింగ్ బార్డర్ ఇచ్చారు అండ్ మిడిల్ అంతా కూడా ఇదంతా కూడా డిజిటల్ సేమ్ డిజిటల్ కటింగ్ వస్తుంది మేడం. Okay. దాంట్లో కటింగ్ వస్తుంది మేడం. ఓ, సో మనకి ఇదంతా కూడా ప్యాచెస్ అన్ని కూడా డిజిటల్ కటింగ్ అండ్ డిజిటల్ వర్క్ చేసి ఉంటారు అవును మేడం. అండ్ మధ్య మధ్యలో కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మిర్రర్ వర్క్ కూడా చేశారు. గ్లాస్ మిర్రర్ మేడం. గ్లాస్ మిర్రర్. ఓకే, సో శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ తో 2 ఫ్లవర్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో కంటిన్యూషన్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే మేడం ఒక్కొక్క శారీ ఫ్లవర్ డిజైన్ ఒక్కొక్కటి ఉంటుంది మేడం ఇది. ఓకే, సో ఇందులో మన కలర్స్ వేరియేషనే కాదు డిజైన్ వేరియేషన్ కూడా చాలా variation ఉంటుంది అండ్ మనకి బార్డర్ అనేది 3 సైడ్స్ sides కంటిన్యూ continue అవుతుంది. అవుతుంది శారీ మొత్తం కూడా ఇదే విధంగా Same చెక్స్ ఉంటుంది. విధంగా ఉంటుంది కదా. ఓకే, అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం కంప్లీట్ చెక్స్ డిజైన్తో వచ్చి హ్యాండ్స్ కోసం మనం మిర్రర్ యూస్ చేస్తున్నాం. సో హ్యాండ్స్ కోసం మనం కంప్లీట్గా మిర్రర్ అండ్ ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అవును మేడం. ఇందులో మనకి కలర్స్ వేరియేషన్స్ దీంట్లో ఉంటాయి 4 కదా. కలర్స్ దొరుకుతుంది మేడం. ఓకే, బ్లూ, సో సీ గ్రీన్, ఆరెంజ్ అండ్ పీచ్. ఓకే, సో బ్లూ, సీ గ్రీన్, ఆరెంజ్ అండ్ పీచ్. పీచ్ అన్ని కూడా మంచి డిఫరెంట్ Different కలర్స్ అండ్ అందులో కూడా మనకి డిఫరెంట్ ప్రింట్స్ అనేవి Printing అవైలబిలిటీ వస్తుంది. ఉంటుంది. మరి ఈ సారీ కాస్ట్ స్పెషల్ కస్టమర్స్ కోసం స్పెషల్ ప్రైస్ మేడం 500 రూపీస్ ఓన్లీ. సో స్పెషల్లీ కస్టమర్స్ కోసమే ఇది 500 రూపీస్, అది కూడా లేటెస్ట్ ప్రింట్స్ అంటే డిజిటల్ ప్రింట్స్ తో మార్కెట్ మనకి. లో కూడా లాంచ్ కాలేదు మేడం. ఓకే, మార్కెట్ ప్రైస్ మినిమం 1000 రూపీస్ ఉంటుంది Okay. మేడం. స్పెషల్లీ కస్టమర్స్ కోసం 500 రూపీస్ కే మేడం. సో సురేష్ శారీస్ నుంచి స్పెషల్లీ కస్టమర్స్ కోసం ఈ శారీ అవైలబిలిటీ ఉంది, అది కూడా చాలా రీజనబుల్ రేట్కి అండ్ డిఫరెంట్ డిజైన్స్తో. అవును ఓకే అండి సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you, ఈ రోజు అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో వ్యూయర్స్ చూసాం కదా ఈ రోజు సురేష్ శారీస్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ని. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.